రాజశేఖర రెడ్డి గారి ఆయన లేని లోటు చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు అలాగే రైతులకు ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భవిష్యత్తు ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. రైతులకు ఉచిత కరెంటే కానీ, పేదలకు అంబులెన్స్ 112 అంబులెన్సే కానీ, అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద పెట్టిన ఈ సేవలు, అలాగే మన విద్యార్థులకు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, దీనివల్ల ఎన్నో కుటుంబాలు లాభపడి ఈరోజు చాలా మంది యువకులు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అనుభవించి ఆయన సేవలను ఇప్పటికీ కొనియాడుతున్నారు. అలాగే ముస్లిమ్స్ కూడా 4% మైనార్టీ రిజర్వేషన్స్ కానీ, దానివల్ల కూడా చాలా మంది పేద ముస్లిం విద్యార్థులు వారి చదువుకొని ఈరోజు చాలా మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అనేక మంచి మంచి శిఖరాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన సేవలు అప్పటి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బునియాది స్థితిలో ఉండే, దేశం మొత్తం కూడా సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఆయన చేసిన సేవలను దేశం మొత్తం కూడా రక్షించే విధంగా మన ఆంధ్రప్రదేశ్ని కీర్తించారు. అలాంటి నాయకుడు మనకు ఇంకా ముందు నవ్వుతూ భవిష్యత్తులాగా మరి ఒక నాయకుడు మనకు కనిపించారు. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ప్రతి ఒక్క వివిధ రాజకీయ పార్టీల వారు కూడా ఆయన క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి ఆ ప్రమాదం నుంచి క్షేమంగా తిరిగి వచ్చి మరి అభివృద్ధి పథకాలను పేద ప్రజలకు సేవ చేసేలా ఆయన క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఆయన క్షేమాన్ని కోరుకున్నారు. కాబట్టి ఇంత మంచి ఆయన గుణాలు ఉంటే ప్రతిపక్షాలు కూడా ఆయన కొనియాడే స్టేజ్ ఉంటుంది. కాబట్టి అటువంటి నాయకుడు ఈరోజు మన మధ్యలో లేనందుకు రవికుమార్ నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆయన ఘనంగా నిర్వహిస్తున్నాం. దీన్ని ఉద్దేశించి మా మాజీ మున్సిపల్